కోదండరాంతో సహా జేఏసీ నేతలను మహబూబ్ నగర్ జిల్లా శాంతినగర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జేఏసీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడే బైఠాయించి జేఏసీ నేతలు చంద్రబాబు పాదయాత్రను అడ్డుకోమని నిరసన మాత్రమే తెలుపుతామన్నారు. అయినా పోలీసులు అందుకు అంగీకరించలేదు. ఇంతలో కొందరు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు జేఏసీ చైర్మన్ కోదండరాంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మరింత గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఎంఆర్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. తర్వాత జేఏసీ నేతలను అరెస్ట్ చేశారు. రాజోలి బండకు వెళ్లేందుకు యత్నించిన జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, చెప్పండి, నేతలను అరెస్ట్ చేసి ఎక్కడికి తరలించారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అలాగే చంద్రబాబు ఎంతసేపట్లో రాబోతున్నారు అక్కడికి? మహబూబ్ నగర్ జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటన అనుకున్నట్టుగానే కొంత ఉద్రిక్తత నెలకొనేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ ప్రాంతంలో ఈరోజు చంద్రబాబు నిర్వహించబోయేటువంటి మీకోసం వస్తున్న యాత్ర సందర్భంగా ఎలాగైనా అతని యొక్క పాదయాత్రను అడ్డుకుంటామని చెప్పినటువంటి జేఏసీ ఈరోజు చలో రాజోలి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కోదండరాము ఇక్కడ పాల్గొనేందుకు వస్తుండేటువంటి మార్గం మధ్యలోనే శాంతినగర్ వద్ద పోలీసులు అతన్ని అడ్డుకోవడం జరిగింది. కోదండరామ్తో పాటు అతనికి సంబంధించినటువంటి స్టీరింగ్ కమిటీ సభ్యులు స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్కు సంబంధించినటువంటి అనేక మంది నేతలు కూడా వారెంబడి ఉన్నారు. అయితే పోలీసులు ఈ యొక్క సమావేశానికి అనుమతి లేదంటూ అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారనేటువంటి నేపథ్యంతో వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది. అదే సమయంలో ఎంఆర్పీఎస్కి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు ఆ యొక్క జేఏసీకి సంబంధించినటువంటి నేతలతో వాగ్వాదం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. ఇరు వర్గాల మధ్య తోపులాటతో పాటు కొంతమంది ఒకరినొకరు కొట్టుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు. దీనికి నిరసనగా జేఏసీకి సంబంధించినటువంటి నేతలు రోడ్డుపైన బైఠాయించినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తామనేటువంటి సందర్భంలో ఉంటే ఈ విధంగా పోలీసులు తమను అడ్డుకోవడం అప్రజాస్వామికంగా అంటూ వాళ్ళు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది. మొత్తంగా ఏదైతే జేఏసీ చంద్రబాబు నాయుడు యొక్క పర్యటనను అడ్డుకుంటాము, నిరసన తెలియజేస్తామనేటువంటి విధంగానే ఈ యొక్క జేఏసీతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కానీ టీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కానీ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చంద్రబాబుకు సంబంధించినటువంటి దిష్టిబొమ్మను దగ్ధం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే మొత్తంగా మరి కాసేపట్లో మనం చూస్తున్నాం, ఇక్కడ కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా నుంచి మరి కొద్దిసేపట్లో జిల్లాలో పర్యటించేటువంటి పరిస్థితి ఉంది. దీని కొరకు జిల్లాకు సంబంధించినటువంటి ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ ఘన స్వాగతం పలికి తెలంగాణలో తన యొక్క పర్యటనను విజయవంతం చేయడానికి మేము సందిగ్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కళా బృందాలతో పాటు మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ మనం చూస్తున్నాం, నేతలు ఏదైతే సుంకేశ్వర బ్యారేజీ పైన నిలబడి వారికి స్వాగతం పలకడానికి సన్నద్ధమైనటువంటి పరిస్థితి ఉన్నది. మరోవైపు అరెస్ట్ అయినటువంటి కోదండరాం తాము ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణపై చంద్రబాబు నాయుడు స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలంటూ తాము నిరసన తెలియజేసేందుకు ప్రయత్నించేటువంటి క్రమంలో ఈ విధంగా తమను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అంటూ వాళ్ళు మండిపడడం జరిగింది. అయితే చంద్రబాబు జరిగేటువంటి 12 రోజుల పర్యటనలో తమ యొక్క నిరసనలు ఇదే విధంగా కొనసాగుతాయని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే మొత్తంగా చంద్రబాబు నాయుడు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో అడుగుతున్నటువంటి సమయంలో ఒకవైపున ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క ఏర్పాట్లు విజయవంతం చేసేందుకు చేస్తున్నటువంటి సన్నాహాలతో పాటు అడ్డుకునేందుకు తెలంగాణ వాదులు చేస్తున్నటువంటి పరిస్థితితో కొంత ఉత్కంఠ నెలకొన్నది. మొత్తంగా పరిస్థితిని సమీక్షించేందుకు అదుపులోకి పెట్టేందుకు పోలీసులు మాత్రం భారీగా మోహరించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఉండేటువంటి తాజా పరిస్థితి. స్టూడియో
ఇక ఈ జేఏసీ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంపై టీఎన్జీఓల స్పందన ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఈ స్పందన తెలియజేందుకు టీఎన్జీఓ నేత దేవిప్రసాద్ మన ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. దేవిప్రసాద్ నమస్తే. నమస్తే సార్. అయితే పాదయాత్రను అడ్డుకోము, నిరసన మాత్రమే తెలుగుతాం అన్నప్పటికీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? అసలు ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్య. ఎందుకంటే ఎమర్జెన్సీలో కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదు. కేవలం మేము శాంతియుతంగా నిరసన జరుపుతాం, అడ్డుకోమని పదే పదే ప్రకటించినప్పటికీ కూడా తెలంగాణ వాదులను రెచ్చగొట్టే విధంగా సమైక్యాంధ్ర కుట్రలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు మిగతా తనకు చుట్టూ ఉన్నటువంటి నేతలందరూ కలిసి తెలంగాణ ప్రాంతంలో సమైక్యవాదాన్ని వినిపించడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా జేఏసీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు ఉదయం నుండి కూడా గద్వాలలో, మహబూబ్ నగర్ లో మా టీఎన్జీఓ నేతలు రాజేందర్ రెడ్డిని, రామకృష్ణారావును, అనేక మంది తెలంగాణ ఎన్జీఓలను కూడా శాంతియుతంగా ఉద్యోగులు నిరసన తెలుపుతామంటే కూడా నిరసన తెలపకుండా ఇలా అరెస్టులు చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా అప్రజాస్వామికం. అందుకే అరెస్ట్ చేసినటువంటి నేతలందరినీ కూడా వెంటనే స్వేచ్ఛగా వదిలేయాలి. మేము ఎక్కడ కూడా ఘర్షణ వైఖరిని కోరుకోము, మాకు హింస మా సిద్ధాంతం కాదని చెప్పినప్పటికీ కూడా హింసకు ప్రేరేపితంగా ఉండేటువంటి విధంగా ఇటువంటి దాడులు చేయడం అనేటువంటిది సరికాదు. వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేసి శాంతియుతంగా నిరసన తెలపడానికి అవకాశం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జేఏసీ నేతల అరెస్టుకు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ కూడా బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కోదండరామ్ను, స్వామి గౌడ్ను, శ్రీనివాస్ గౌడ్ లాంటి నేతల్ని వెంటనే అరెస్ట్ రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ దేవప్రసాద్. ఇక మరో టీఎన్జీఓ నేత ఏమంటున్నారో విఠల్ మనకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, ఆయన ఉంటున్నారు తెలుసుకుందాం. విఠల్ గారు, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అదుపులోకి తీసుకోవడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? జేఏసీ మొదటి నుంచి చెప్తుంది సార్, తెలంగాణ జేఏసీ ఎవరిని కూడా అడ్డుకోవద్దని మేము పిలిపించాం. కేవలం ఇప్పుడు రాజకీయ పార్టీలుగా తెలంగాణ ప్రాంతంలో ఆయా నాయకులకు తిరిగే హక్కు ఎంత ఉందో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడని స్పష్టత లేని నాయకులని ప్రశ్నించే హక్కు కూడా రాజ్యాంగం ప్రకారం ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిలదీసే హక్కు కూడా ఇవాళ కాలరాస్తా ఉంది. ఇవాళ రాజోలి బండలో ఒక నిరసన సభ చేయడానికి ఏర్పాటు చేయడానికి కోదండరాం గారు, స్వామి గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్, మిగతా నాయకులు మా ప్రతినిధులు అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళని సభ జరుపుకొని ఇవ్వాలి. వాళ్ళు ఏం చెప్తారో వినాలి. ఎక్కడైనా దాడులు చేస్తే, ఇంకేదైనా అడ్డుకుంటే అరెస్టులు చేయండి. కానీ పూర్తిగా మేము సభను చంద్రబాబు నాయుడు గారికి మేము స్వాగతం పలుకుతాం, పోలీసులు వారికి మాత్రమే రక్షణ కల్పిస్తాం, వారి యొక్క ప్రైవేట్ సైన్యాన్ని కూడా మేము రక్షణ కల్పిస్తాం, తెలంగాణ అంటున్నటువంటి తెలంగాణ నాయకులను మాత్రం మేమే అడ్డుకుంటామని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నాయకులను అడ్డుకొని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వారిని బేషరతుగా విడుదల చేయాలని, కోదండరాం గారి తదితర నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏందో తెలుస్తా ఉంది. మరి అందరికీ రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం ఇవాళ కొంతమందికి మాత్రమే మరి వాళ్ళకి అండగా ఉంటూ తెలంగాణ నాయకులను అరెస్ట్ చేయడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇది అందరికీ సమానం. సమైక్య ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు మాకు అదే న్యాయం ఉండాలి, వాళ్ళకు కూడా అదే న్యాయం ఉండాలి. ఈ రకంగా మరి ఒకవైపు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపడం అనేది చాలా అన్యాయంగా మేము చిత్రీకరిస్తున్నాం. థ్యాంక్ యూ విఠల్. ఇక దీనిపై మాట్లాడుతున్న టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఈ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు, అలాగే యాత్రను అడ్డుకోము, కేవలం శాంతియుతంగా నిరసన తెలుపుతాం అంటున్నారు. అయినప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయడానికి మీరేమంటారు? మరోవైపు టీడీపీ నేతలు చూస్తుంటే చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకం కాదు అని చెప్తున్నారు. ఈ జరుగుతున్న పరిణామాలపై మీరేమంటారు? అసలు మేము పదే పదే అడ్డుకోము, శాంతియుతంగా నిరసన వెళ్తామని చెప్పినా కూడా ప్రచారం మాత్రం అడ్డుకుంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. స్పష్టంగా నిన్న క్లియర్ చెప్పిన తర్వాత ఈ రోజు మార్నింగ్ జిల్లా చైర్మన్ అరెస్ట్ చేశారు, సంఘాన్ని అరెస్ట్ చేశారు. సరౌండింగ్ లో ఉన్నటువంటి మండలాల్లో, గ్రామాల్లో తెలంగాణ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి భయభ్రాంతులకు చేసి ఈ రోజు మేము వెళ్తా ఉంటే శాంతినగర్ దగ్గర పోలీసులు అడ్డుకొని శాంతినగర్ దాటిన తర్వాత మీరు వెళ్ళడానికి వీల్లేదు, నిరసన నిలపడానికి కూడా వీల్లేదు, మాట్లాడడానికి కూడా వీల్లేదు అని చెప్పి అందరిని అరెస్ట్ చేయడం ఈ రోజు తెలంగాణ వాళ్ళందరూ గమనిస్తా ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వము, ప్రధాన ప్రతిపక్షం రెండు కలిసి తెలంగాణ వాదాన్ని అణచివేయడానికి, తెలంగాణ పేరులో ఉచ్చరించిన ప్రతి ఒక్కరిని కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి ఈ రోజు అందరూ కలిసి కుట్ర పన్ని మమ్మల్ని అరెస్ట్ చేశారు. మీరు అరెస్ట్ చేసినంత మాత్రమే కాదు, అక్కడ అటెండ్ అయినటువంటి తెలంగాణ టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మాకు కలిసి అన్న మాకు కూడా తెలంగాణ కావాలని కోరుకుంటా ఉన్నాం, మరి మేము కూడా ఏం చేయాలన్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చాలా మంది స్పష్టమైన వైఖరి చెప్పాలని కూడా చెప్తా ఉన్నారు. అయినా కూడా వాళ్ళ మనోభావాలు కూడా లెక్క చేయకుండా ఈరోజు స్పష్టమైన వైఖరి చెప్పకుండా నిరసన జరుపుతామంటే కూడా ఈ రోజు మమ్మల్ని నిరసన కూడా జరపడానికి వీల్లేదని చెప్పడం
తెలంగాణ జేఏసీ తరఫున ఉద్యోగుల జేఏసీ తరఫున గజాధికార సంఘాల తరఫున మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మరి రేపటి నుంచి ఏం చేయాలో ఎట్లా నిజం తెలపాలని కూడా జేఏసీతో చర్చించుకొని త్వరలోనే మేము ప్రకటిస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్.